వరుస కథనాలతో చెన్నూరు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాల ప్రిన్సిపల్ లెక్చరర్లపై వేటు పడింది. ప్రిన్సిపల్ అశోక్ తో పాటు ముగ్గురు లెక్చరర్లపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. వాచ్మెన్ ను విధుల నుంచి తొలగించారు. చెన్నూరు బీసీ వెల్ఫేర్ కాలేజ్ కు చెందిన 17 మంది విద్యార్థులు తమ సమస్యలపై మంచిర్యాల ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే సతీమణిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. విద్యార్థులు కాలేజీని వదిలి వెళ్లినా అక్కడి ఉపాధ్యాయ బృందానికి గాని ఇతర సిబ్బందికి గాని పట్టించుకోలేదు. దీనిపై 10TB వరుస కథనాలు ప్రసారం చేసింది. 10TB కథనాలతో ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా కలెక్టర్తో పాటు బీసీ వెల్ఫేర్ సెక్రటరీ సైదులు 10TB కథనాలపై ఆరా తీశారు. శాఖాపరంగా సమాచారం తెప్పించుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్తో పాటు ముగ్గురు లెక్చరర్లను బాధ్యులుగా తేల్చుతూ వారిపై బదిలీ వేటు వేశారు. వాచ్మెన్ ను ఏకంగా విధుల నుంచి తొలగించారు. హలో, మీరు ఎటు తీసుకుపోయిన విద్యార్థులను ఎటు తీసుకుపోయినంటే ఎందుకు పోయిన హాస్టల్ నుంచి? టెన్టీవీ వరుస కథనాలతో ప్రభుత్వ యంత్రాంగం కదొచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. రైట్ బలరాం, మనం నిన్నంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పరిస్థితులు స్థితిగతుల పైన వరుస కథనాలు ప్రసారం చేశాం. దానికి తోడు స్పెషల్ గా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించి చెన్నూరు కాన్స్టిట్యున్సీలో గత వారం 10 రోజులుగా ఈ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన దయనీయ పరిస్థితుల పైన కూడా వరుస కథనాలు ప్రసారం చేశాం. నిన్న స్పెషల్ గా ఎంజేపీకి సంబంధించి విద్యార్థులు అక్కడ వసతులు లేవు, భోజనం సరిగ్గా లేదని రాత్రి 17 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోవడము, పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి హాస్టల్కి రావడం, ఇదంతా ప్రక్రియ అర్ధరాత్రి వరకు జరిగింది. సో ఈ వరుసగా నిన్నంతా కూడా మనం ఏదైతే వీటిపైన వరుసగా స్టోరీస్ వేశామో దానిపైన ఆ శాఖకు ఎంజేపీకి సంబంధించిన సెక్రటరీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఈ నిర్లక్ష్యంగా ఈ వ్యవహారం అంతానికి కూడా నిర్లక్ష్యంగా వివరించిన ప్రిన్సిపల్ తో పాటు ముగ్గురు లెక్చరర్ల పైన బదిలీ వేటు పడింది. దాంతో పాటు అక్కడే ఉన్న వాచ్మెన్ ను కూడా విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలందరినీ కూడా సమీప గ్రామాల్లో ఉన్న పిల్లల్ని, అంటే మంచిర్యాల జిల్లాలో ఉన్న పిల్లల్ని ప్రస్తుతం పేరెంట్స్ తో అప్పజెప్పి అక్కడ సౌకర్యాలు మెరుగుపడే వరకు మళ్ళీ స్కూల్ కి వచ్చేందుకు వెయిట్ చేయాలని చెప్పి తల్లిదండ్రులకు ఇచ్చి పంపించేశారు. ఇక దూర ప్రాంతాలు ఎక్కడైతే బైన్సా, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి కొంత స్టాఫ్ నిచ్చి వాళ్ళని ఇంటికి తరలించారు. ఉదయం పూట నుంచి ఇదే ప్రక్రియ జరుగుతుంది. సో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా హామీ ఇచ్చారు. మంచి భోజనానికి సంబంధించి కావచ్చు, మిగతా ఫెసిలిటీస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని చెప్పారు. సేమ్ టైం చెన్నూరుతో పాటు మనం మొన్న కెరమెరి సంబంధించి కొమరంభీం జిల్లాలో హట్టి ఆశ్రమ పాఠశాలలో కూడా పిల్లలు సంబంధించిన ధర్నా చేయడము, అక్కడ నుంచి ముగ్గురు పిల్లలు పరారు కావడము, భోజనం చేయకపోవడం, మధ్యాహ్నం రాత్రి రోడ్డు పైన బయటించడం, దానిపైన కూడా మనం వరుస కథనాలు ప్రసారం చేశాం. దానిపైన కూడా కొమరంభీం జిల్లాకు సంబంధించిన కలెక్టర్ హరిత స్పందించారు. అక్కడ నిర్లక్ష్యంగా వివరించిన 6 ఆశ్రమ పాఠశాల ఐటీడీకి సంబంధించిన స్కూల్ అది 6 సిబ్బంది పైన బదిలీ వేటు పడింది. ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్న దానిపైన పూర్తి ఒక కమిటీ వేసి విచారణ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. సో ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. హాస్టళ్లకు సంబంధించి అంతా కూడా పేద మధ్య తరగతికి సంబంధించిన విద్యార్థులే ఈ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటారు. ఒకనొక టైంలో మారుమూల గిరిజన ప్రాంతాల పిల్లలు 3 పూటల భోజనం చేసి మంచి విద్య అందితే సరిపోతుందని పిల్లల్ని హాస్టల్లో వేస్తే వారికి కనీసము అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా మంచి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో కొంత అధికారులు కానీ మిగతా అక్కడ ఉన్న వ్యవస్థ మారిన పరిస్థితి ఉంది. సో ఈ మారుమూల ప్రాంతాల పైన ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి హాస్టల్స్, ఇలాంటి ఎంజేపీలు కానీ, కేజీబీబీలు కానీ, ఇంకా గురుకులాలు, దాంతోపాటు ఐటీడీకి సంబంధించిన ఆశ్రమ హాస్టల్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి మానిటరింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.